హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియోలో నేను మీకు ఈ ఫ్లవర్ కుట్టడము ఎలా ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది సింపుల్ ఫ్లవరు ముత్యాలతో కుడుతున్నాను అన్నమాట. అలాగే సింగిల్ లైను బీడ్స్ కూడా తీసుకుంటాను. చూడండి ఇలాగా ముత్యాలతో ఫ్లవరు కుడతాను. కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ మనము జర్దోసితో లీఫ్లకి అవుట్లైన్ ఇచ్చాం కదా, అలాగే ముత్యాలకు కూడా జర్దోసితోనే అవుట్లైన్ ఇచ్చాము. అది జర్దోసితో ఇస్తే చాలా బాగుంటుందని అలా ఇచ్చాను. మీరు కావాలి అంటే జరీతో అయినా ఇచ్చుకోవచ్చు, లేదు అంటే శారీ కలర్ థ్రెడ్తో అయినా ఇచ్చుకోవచ్చు. అలాగే నేను బార్డరు సింగిల్ లైన్ తీసుకున్నాను, అది ఫాస్ట్గా అయిపోతుంది అని చూపించడానికి. ఆ బార్డర్కి నేను జర్దోసితో లైన్ కొడుతున్నాను. అక్కడ మీరు జరీ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. నేను జర్దోసితో ఎలా కుట్టాలో చూపిస్తున్నాను అంతే. మీరు అక్కడ జరీ కానీ లేకపోతే ఇంకా వేరే విధంగా థ్రెడ్ కానీ అవుట్లైన్ ఇవ్వచ్చు. నేను ఎందుకు జర్దోసి ఇస్తున్నాను అంటే ఒకరు అడిగారనమాట అవుట్లైన్ ఇవ్వచ్చా అని, అందుకే ఇవ్వచ్చు అని చూపించడం కోసమే ఇలాగా చేసి చూపిస్తున్నాను. సింపుల్గా చిన్నగా మీరు దాన్ని ఎలాగైనా కుట్టుకోవచ్చు. కాకపోతే ఈ డిజైన్ అనేది మనకి పింక్ కలరు బ్లౌజ్ మీద కానీ మెరూన్ కలర్ బ్లౌజ్ మీద కానీ హైలైట్గా ఉంటుంది. అలాగే డార్క్ బ్లూ కలరు బ్లౌజ్ మీద కూడా హైలైట్గా ఉంటుంది అన్నమాట. కావాలి అంటే మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఆ ఫ్లవరే చిన్న ముత్యాలు సైజు తగ్గించి అక్కడక్కడ బుటీస్ లాగా కుట్టొచ్చు. ఇది చాలా బాగా వస్తుంది. మొత్తం అంతా హ్యాండ్స్లోనూ క్రాస్గా సేమ్ ఫ్లవర్స్ ఇదే డిజైన్ క్రాస్గా లైన్స్ వేసి కుట్టారనుకోండి ఇంకా హైలైట్ వస్తుంది అన్నమాట. మీరు హెవీగా కావాలి అనుకుంటే సింపుల్గా అయితే ఇలా సరిపోతుంది. చూడండి అటు ఇటు మనము జెర్రీ థ్రెడ్తో కుట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. పూర్తిగా చూడండి, ఇప్పుడు బాగా జూమ్ చేసి చూపిస్తున్నాను కదా డిజైన్ ఎలా వచ్చింది అనేది. మీరు దీన్ని ఇంకా కావాలంటే పొడిగించుకోవచ్చు. నేను ఇక్కడతో దీన్ని ఇలా సింపుల్గా చేశాను. మీరు బార్డర్ కావాలంటే పెంచుకోవచ్చు. అక్కడక్కడ చిన్నవి చూడండి, అక్కడ షుగర్ బీడ్స్తో కుట్టాను కదా, అలా కుట్టుకోవాలన్నమాట. అలా కుట్టుకుంటే మీకు గ్యాప్స్ అవి ఫిల్ అయిపోతూ నీట్గా మనకి ఉంటుందన్నమాట. డిజైన్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ డిజైన్ అనేది నేను ఓన్గా డ్రా చేశాను. ఒక సిస్టర్ అడిగారు ఫ్లవర్ ఫిల్లింగ్ కాకుండా చూపించమని అడిగారు. నేను ఫ్లవర్ ఫిల్లింగ్ కాకుండా లవంగం కుట్టు టైప్లో తీసుకొనేసి ఫ్లవర్ కుడుతున్నాను అనమాట. దానికోసము మధ్యలో జర్కన్స్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ రింగ్స్ని మధ్యలో అంటించి అవి ఆరిన తర్వాత కుట్టాల్సి ఉంటుంది. అలాగే కుట్టేసామనుకోండి ఏమవుతుందంటే మనం అక్కడ ఒకవైపు కుడుతూ ఉంటే ఇవి ఆరకుండా ఉంటాయి కాబట్టి ఊడిపోతాయి. అదే ఆరిన తర్వాత కుట్టామనుకోండి ఎక్కడికి పోకుండా అలాగే ఉంటాయి. అది మీరు ఒకవేళ కుట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి. చూడండి జర్కన్ రింగ్స్ అంటించిన తర్వాత అందులోనే స్టోన్స్ అంటించి చిన్నగా ప్రెస్ చేసేస్తే అవి అలా ఉండిపోతాయి అన్నమాట. ఈ జర్కన్ రింగ్స్ అనేవి మనకి షైనింగ్ కూడా బాగుంటుంది. ఆ స్టోన్ అనేది మనకి అక్కడ మధ్యలో. ఇప్పుడు ఫ్లవరు చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. ఇక్కడ మనకి కావాలి అంటే మీరు ఫుల్ కూడా ఫ్లవర్ కుట్టుకోవచ్చు, కానీ నేను లవంగం లాగా కుట్టానని చెప్పాను కదా, చూడండి ఇలా వచ్చింది. ఇది మీకు ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది. మీరు ఎలా కుట్టాలి ఏంటి అని చూడాలి అనుకుంటే అక్కడ వెళ్ళి చూసి నేర్చుకోవచ్చు. అలాగే నేను బార్డర్ అనేది మీకు చూపించడం కోసం జస్ట్ సింగిల్ లైన్ ఇస్తున్నాను అంతే. చూడండి ఈ ఫ్లవర్ అనేది ఒక మోడలు, ఇది చాలా బాగా వచ్చిందనమాట డిజైన్ అనేది. అలాగే థ్రెడ్తోనూ ఎక్కువ యూజ్ చేసి ముత్యాలు యూజ్ చేసి కుట్టాను. ఇది ఎంత బాగా వస్తుంది అంటే మనకి శారీస్ మీద బ్లౌజ్ మీద చాలా బాగుంటుంది. బార్డర్ అనేది మీరు పొడిగించుకొని కుట్టుకోవాలి. అంటే
ఒకే లైన్ కాదు, ఇంకా యాడ్ చేసుకోండి. నేను మీకు చూపించడం కోసం కాబట్టి ఒకే ఒక లైన్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ టైం తీసుకోకుండా ఉండడానికి ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడవచ్చు. అది ఎలా కుట్టాను ఏంటి అనేది అక్కడ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుట్టాను. అది డిజైన్ చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఈ డిజైన్ అనేది ఒక సిస్టరు పూర్తిగా ముత్యాలు యూజ్ చేసి కుట్టమని చెప్పారు. దానికోసం అని చెప్పి ఇలా ముత్యాలు యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. ఈ డిజైన్ అనేది ఇలాగే షేప్స్ వస్తుంది, నెక్ బార్డర్ లాగా కుట్టుకోవడానికి. అలాగే బార్డర్ అనేది కిందన ముత్యాలతో కూడా మళ్ళీ మనము లైన్స్ వేసుకుంటాము. నేనైతే సింగిల్ లైన్ చూపించాను బార్డర్ అంతే, అక్కడ డిజైన్ కనిపించడం కోసము. చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ డిజైన్ అనేది. అయితే ఈ డిజైన్ హైలైట్ అయ్యేది